ఇప్పుడు కరెంట్గా ఇక్కడ ఉన్నాము. సో ఈ ఏరియా మొత్తము మనకి కోత్వాల్ కూడా ఎకో పార్క్ వస్తుంది. ఇక్కడ ఈ ఏరియా మొత్తం ఇది మనకి రింగ్ రోడ్. అండ్ మనము ఈ ఆపోజిట్ చూసుకుంటే హిమాయత్ సాగర్ లేక్ వ్యూ ఉంటుంది మనకి కోత్వాల్ కూడా ఎకో పార్క్ నుంచి. వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ టు ఎక్స్ప్లోర్ నేచర్. సో మనం ఇప్పుడు రాజేంద్ర నగర్లో ఉన్నాము. హైదరాబాద్లో రాజేంద్ర నగర్లో రింగ్ రోడ్కి ఆనుకొని మనకి కొత్త ఎకో పార్క్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది చాలా రోజుల నుంచి. సో ఇది కోత్వాల్ కూడా కిందికి వస్తుంది. కోత్వాల్ కూడా ఎకో పార్క్ అని ప్రస్తుతానికైతే నేమ్ పెట్టారు. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. లోపలికి వెళ్ళడానికి అలౌడ్ లేదు కాబట్టి, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ కాబట్టి. సో మనం ఏరియల్ వ్యూతోని చూద్దాము ఎంతవరకు కంప్లీట్ అయింది అనేది. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట కోత్వాల్ కూడా ఎకో పార్క్కి. ఇంకా నేమ్ ప్లేట్ అవి పెట్టలేదు. ఎంట్రన్స్లోనే చాలా బాగా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు, చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎంట్రన్స్ బిఫోరే మనకి పార్కింగ్ ఉందన్నమాట లెఫ్ట్ సైడ్. అండ్ కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత మనకి మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నుంచి ఆపోజిట్ మనకి హిమాయత్ సాగర్ లేక్ వ్యూ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక ఏరియా క్రియేట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి వ్యూ పాయింట్ లాగా క్రియేట్ చేస్తున్నారు హిమాయత్ సాగర్కి. సో చూడొచ్చు ఎంత బాగుందో. సో ఈ కోత్వాల్ కూడా ఎకో పార్క్ని హైదరాబాద్ డెవలప్మెంట్కి తగ్గట్టుగా ఒక ప్రపంచ స్థాయి హంగులతోని నిర్మిస్తున్నారు. సో ఈ ఎకో పార్క్ స్పెషాలిటీ ఏంటంటే మనకి ఒక 5 acresలో ఒక డోమ్ షేప్డ్ హౌస్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు. దాంట్లో మనకి డిఫరెంట్ ఎగ్జాటిక్ బర్డ్స్ పెడతారంట అండ్ డిఫరెంట్ ఎనిమల్స్ కూడా పెడతారంట. సో చూడొచ్చు, ఇదే డోమ్ షేప్డ్ హౌస్, దాన్ని ఏవియరీ అంటారు. సో ఇది ఒక బర్డ్ స్పీషీస్ లెర్నింగ్కి చాలా మంచి అవకాశం మనకి హైదరాబాద్లో. అండ్ దీంతో పాటు ఈ ఎకో పార్క్లో మల్టిపుల్ పార్క్స్ క్రియేట్ చేస్తున్నారు. అండ్ టెర్రస్ గార్డెన్స్ అండ్ బటర్ఫ్లై గార్డెన్స్. సో ఇట్లాంటివన్నీ చాలా కనువిందు చేస్తాయి అన్నమాట మనకి ఎకో పార్క్లో. సో ఇక్కడ చూడొచ్చు, టన్నల్ ఎక్వేరియం కోసం పనులు జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ మనకి ఏదైతే బ్రౌన్ కలర్ది లైన్ కనిపిస్తుందో అది వాక్వే అనమాట. అదొక 1.73 అంటే ఆల్మోస్ట్ 2 kilometers రేడియస్ అనమాట. అది చుట్టూరా ఉంటుంది మనకి ఎకో పార్క్ చుట్టూరా. అది మనకి వాక్ చేసుకోవడానికి వీలుగా కన్స్ట్రక్ట్ చేశారు, ఎలివేటెడ్ వాక్వే. అండ్ వైట్ది ఏదైతే లైన్ కనిపిస్తుందో అది వచ్చేసి నార్మల్ పాత్ అనమాట. అన్ని డిఫరెంట్ పార్క్స్కి ఈ డోమ్కి వెళ్ళడానికి పాత్ అనమాట. అండ్ మనకి బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ కూడా ఉంటాయి అనుకుంటా. సీనియర్ సిటిజన్స్ ఎవరైతే వాక్ చేయలేరో వాళ్ళకి దాని తగ్గట్టుగా నిర్మిస్తున్నారు. వరల్డ్ క్లాస్ స్థాయిలో నిర్మిస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఉండాలి కదా. సో ఇప్పుడు మనము ఈ డోమ్ని దగ్గర నుంచి చూద్దాము. సో ఇదే 5 acre డోమ్ అనమాట, క్లోజ్డ్ హౌస్. దీని లోపలే మనకి ఈ బర్డ్స్, ఎగ్జాటిక్ బర్డ్స్, డిఫరెంట్ ఎనిమల్స్ అనేది పెడతారు. అండ్ మనము వెళ్ళి చూసుకోవడానికి వీలుగా లోపల పాత్ కూడా క్రియేట్ చేశారు. చూడొచ్చు మీరు, పాత్ కనిపిస్తుంది కదా మనకి. సో మనం లోపలికి వెళ్ళి చూడడానికి వీలు ఉంటుంది. అండ్ యానిమల్స్ని స్టడీ చేయడానికి హైదరాబాద్ వాసులకి ఇది ఒక మంచి అవకాశం అనమాట. ఎగ్జాటిక్ బర్డ్స్ అంటే మనకి మకావ్స్, డిఫరెంట్ ప్యారెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ తీసుకొస్తారు. సో దీంతో పాటు మనకి పార్క్లో మనకి గ్లాంపింగ్ టెంట్స్, ఫుడ్ కోర్ట్స్, లగ్జరీ కాటేజెస్, వుడెన్ కాటేజెస్ అట్లాంటివి కూడా నిర్మిస్తారంట, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. దాంతోపాటు టెర్రస్ గార్డెన్స్ అండ్ టన్నల్ ఎక్వేరియం కూడా నిర్మించే యోచనలో ఉన్నారు. సో చూడాలి ఎలా ఉంటాయో అవన్నీ. మనకి ఫస్ట్ టైం హైదరాబాద్లో అట్లాంటివి ఉండడం అనేది. సో ఇది ఒక ప్రపంచ స్థాయి హంగులతోని నిర్మిస్తున్నారు కదా. సో చాలా బాగుంటుందని, ఒక వన్నె తెస్తుందని అనుకుంటున్నాను హైదరాబాద్కి. రింగ్ రోడ్ నుంచి అటుపక్కన ఉన్న వాళ్ళకి ఈజీగా రావడానికి ఒక సస్పెన్షన్ బ్రిడ్జ్ కూడా కడుతున్నారు, చూడొచ్చు. అండ్ ఇంకో మెయిన్ అట్రాక్షన్ ఈ ఎకో పార్క్ది బటర్ఫ్లై గార్డెన్. సో మనకి ఇప్పుడు ఏరియల్ వ్యూ నుంచి చూపిస్తాను, చూడండి ఎంత బాగుందో అసలు. ఈ గార్డెన్ మొత్తము బటర్ఫ్లై థీమ్ అనమాట. అండ్
అందుకే దీనికి బటర్ఫ్లై గార్డెన్ అని పెట్టారు. చూడొచ్చు ఎలా పైనుంచో మనకి బటర్ఫ్లై షేప్లో క్రియేట్ చేశారు కదా గార్డెన్. చాలా బాగా కనిపిస్తుంది కదా, మస్తు ఉంది అసలు, సూపర్ ఉంది అసలు ఇది పైనుంచి చూస్తుంటే. సో చూడొచ్చు ఇక్కడ మీకు మనం రింగ్ రోడ్ పక్కన నుంచి వ్యూ చూస్తున్నాం ఇప్పుడు. సో ఈ బ్రౌన్ పాత్ అనేది మనకి వాక్వే అనమాట. సో ఇది మనకి చుట్టూరా ఉంటుంది. సో ఇక్కడ ఒక టెర్రస్ గార్డెన్ ఉంది చూడొచ్చు, ఇది కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇది కోత్వాల్ కూడా ఎకో పార్క్ ఏరియల్ వ్యూ. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఈ ఇయర్ ఓపెన్ కూడా అవ్వాలి. సో చాలా బాగా వచ్చింది పైన నుంచి ఏరియల్ వ్యూ. పక్కన మనకి లెఫ్ట్ సైడ్ ఉంది కదా, అదే టనల్ ఎక్వేరియం అనుకుంటా, అది ఇంకా నిర్మాణంలో ఉంది. అండ్ ఇది మనకి హిమాయత్ సాగర్ వ్యూ వస్తుంది చూడండి ఎకో పార్క్ నుంచి, చాలా బాగుంది. చాలా బాగుంది, చాలా బాగా ఎకో పార్క్ని నిర్మించారు. సో చూడొచ్చు కదా మీరు, కొన్ని బటర్ఫ్లై షేప్స్ తోని చేశారు కదా, చాలా బాగుంది పైనుంచి. అది కింద నుంచి కనిపించదు, మనకి పైనుంచే కనిపిస్తుంది ఆ వ్యూ. సో త్వరలోనే మేబీ ఎకో పార్క్ ఓపెన్ అవుతుంది అనుకుంటా. ఓకే, సో ఈ ఇయర్ ఓపెన్ కావాలి చూస్తుంటే. ఈ వ్లాగ్ నచ్చిందని ఆశిస్తున్నాను. కోత్వాల్ కూడా ఎకో పార్క్ నుంచి ట్రావెల్ టు ఎక్స్ప్లోర్ నేచర్. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి. అండ్ మళ్ళీ కలుద్దాము నెక్స్ట్ వ్లాగ్లో. బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్. చాలా బాగుంది పైనుంచి చూస్తుంటే. సో ఎగ్జైటెడ్ ఓపెనింగ్ ఎప్పుడవుతుంది అనేది. సో చూడొచ్చు మీరు పైన కొండల మీద నుంచి వాక్వే అనేది తీసుకొస్తున్నారు. ఇట్లా మొత్తం పైన కొండ మీద నుంచి దింపుతున్నారు మెట్లని. బాగుంది ఎకో పార్క్.